తెలియక మనకి కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనం తెలుసుకున్నాం సత్యానికి. మనం ఒకప్పుడు ఎలాగే కదా బ్రతికేవాళ్ళం, ఎలాగే కదా మాట్లాడేవాళ్ళం, మాటకు మాట వాళ్ళు ఏమంటే అది. ఇప్పుడు మనం ప్రభువుని కనుక్కున్నాం, దేవుని తెలుసుకున్నాం కదా. వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం చేస్తున్నారు, మనకి కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి కీడు ప్రతిపీడు చేయక ఏం చేయాలి, వారికి దీవించాలి, లేదా వారి కొరకు ప్రార్థన చేయాలి. తండ్రి వీరు ఏం తింటున్నారో తెలియదు, మీరు క్షమించి తండ్రి. ఒకప్పుడు నా జీవితం కూడా అటువంటి జీవితమే కదా. తొందరపడిపోయి మాటకు మాట అనేసేవాడిని, దెబ్బ కొట్టేసేవాడిని. చూడగలిగితే మరి రెండో మెసేజ్ ఉన్న త్వరగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, కీర్తన గ్రంథంలో నుంచి 37వ కీర్తన 3వ వచనం చూసుకుందామండి. కీర్తనలు 37 3వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. చాలు. ఏం చేయమంటున్నాడండి? యెహోవా యందు అంటే దేవుని పిల్లలు ఏం చేయాలంట? దేవుడి యందు నమ్మకం ఉంచాలి. ఉంచేం చేయమంటున్నాడు? మేలు చేయాలి. దేవుడి పిల్లలకి దేవుడు వాయించిన మాట ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని పిల్లరా, మరి దేవుని పిల్లలైన వారికి దేవుడి యందు అంటే ఎలాగ మనం బాప్తిజం తీసుకుని క్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నామో, దేవుడి పిల్లల కోసం మాట్లాడుతున్నాడు. దేవుడి యందు నమ్మకం ఉంచాడు. మన కన్ని తండ్రి మీద నమ్మకం ఉంచాలి. చాలా మంది చూస్తుంటే చాలా మంది మీద వేరే వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకుంటారండి. ఏదో ఉద్యోగం మీద ఆశ పెట్టుకోవడం, నమ్మకం ఉంచుకోవడం, లేకపోతే ఇతరుల బంధువుల మీద నమ్మకం ఉంచుకోవడం, లేకపోతే అన్నదమ్ములు దూర బంధువుల మీద నమ్మకం ఉంచుకోవడం. ఏమండి, ఈ పొలం భూమి ఉందని వీటి మీద నమ్మకం ఉంచుకుంటాం. అర్థమైందా? లేదా బలం ఎక్కువ ఉంది, నాకు జ్ఞానం ఎక్కువ ఉందని జ్ఞానం మీద నమ్మకం ఉంచుకోవడం. బలం ఉంది, నాకు బలగం ఉంది ఎక్కువగాను, మా ఇంటి పేరు ఎక్కువగా బలంగా ఉన్నాం, మా దాయాదులు చాలా మంది ఉన్నారు, మాతో ఎవరు సాలలేరు అనేది నమ్మకం ఉంచుకోవడం. ఇలాగా శరీరానుసారంగా భూమి మీద ఉన్న వాటిని అన్నిటికీ మనిషి ఏం చేస్తున్నాడంటే నమ్మకం ఉంచుకుంటున్నాడు. అది దేవుని పిల్ల కరెక్ట్ కాదు. ఏమంటున్నాడు? యెహోవాయందు నమ్మకం ఉంచుము, నమ్మకం ఉంచి మేలు చేయాలి. ఏం మేలు చేయాలి అది? ఏమండి, మనకు దేవుడు మేలు చేశాడు, రక్షణలోకి వచ్చాం. ఏమండి, మనం ఈ లోకంలో పాపంలో ఊబిలోని ఇరుక్కుంటుండే వాళ్ళకి దేవుడు కృపను బట్టి ఇలా సువార్త ద్వారాగా, ఏదో సోదరుల ద్వారాగా దేవుడి మాట, క్రీస్తు మాట మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం విశ్వసించి ఎప్పుడైతే ఈ కీడులోని లోబిలోని ఉన్న మనకి దేవుడు మేలు చేసి రప్పించుకొని నిత్య జీవానికి వారసులు చేశారు. మనం కూడా అలాగే ఏం చేయాలంటే అనేక మందికి దేవుని మాటలు తెలియపరిచి వినిపించి మేలు చేయాలి. ఇది అసలైన జీవితమైన మేలు, ఆత్మీయ జీవితమైన మేలు. మేలంటే లేని వాళ్ళకి అప్పు ఇవ్వడం, ఒక 10,000 20,000, ఏమండి వస్త్రాలు లేని వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే ఆకలి కొన్న వాళ్ళు భోజనం పెట్టడం, ఇది కాదు. దీనికన్నా ముఖ్యమైన మేలు ఏంటంటే దేవుని వాక్యం చెప్పి ఒక పాపిని, మనం దేవుని వాక్యం చెప్పి ఒక పాపిని జీవంలోకి నడిపించడమే అసలైన మేలు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఏం చేస్తామని పిల్లలకి బర్త్డే చేసుకుంటాం, లేకపోతే పార్టీ చేసుకుంటాం. ఒక ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి పార్టీ చేసుకుంటాం. లేదా తొలిసూరు ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, 10 మంది బంధువులు పిలుచుకొని ఫంక్షన్ చేసుకుంటాం. ఏమండి, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినా ఫంక్షన్ చేసుకుంటాం. వివాహం అయినప్పుడు మంచి భోజనాలు, ఇది ఉండిపోవాలి చాలా రోజుల వరకు, తరతరాల వరకు అని ఆలోచించి భయంకరంగా ఖర్చు పెడతా ఉంటారు డబ్బులు, ఘనత కోసం పార్టీ చేస్తాం. కానీ ఇది కాదండి పార్టీ అనేది. ఒక పాపి దేవుడి మాటలు విని మారు మనసు పొంది రక్షణలోకి వచ్చాడనుకో, పరలోకంలో విందు, దేవుడి దూతలతో విందు, అది అసలైన విందు. అటువంటి మేలు చేయడానికి మనం ఒక పాపిని దేవుడి మాటలు రక్షించబడిన మనం ఏం చేయాలంటే, ఒక్కరినైనా మనం మేలు చేసి, ఏమండి శ్రమపడిన బాధపడిన వ్యక్తిని సత్యంలోకి రక్షించడమే మేలు. దేవుడి మీద నమ్మకం ఉంచాలి మనం. తండ్రి, నీ పని నేను చేస్తున్నాను, నీ మాటలు చెప్పబోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయని ఆయన మీద నమ్మకం ఉంచి మేలు చేయడం మొదలు పెట్టండి. మీరు అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. మీకు తెలుసా, అద్భుతంగా మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా. అవునంటారు కాదంటారు? అందుకు దేవుడి మీద నమ్మకం ఉంచాలి.
భూమి మీద దేనికి కూడా నమ్మకం ఎవరిని నమ్మొద్దు అంటున్నాడు వాక్యం చెప్తుంది. రాజులైనా మనుషులైనా నమ్మకూడదు. ఎందుకంటే 70-80 సంవత్సరాలు దేవుడి మాట ఆకాశము భూమి గతించిన ఎన్నడూ ఆయన మాటలు గతించం కాబట్టి దేవుడి మీదే నమ్మకం ఉంచాలి. దేవుని పిల్లారా ఆలోచించండి. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి అదే అధ్యాయంలో 37-27వ వచనంలో చూడండి. రాసుకోండి మీరందరూ. ఇందాక సామెతలు 37:3 చదివాం. ఇప్పుడు కూడా 27వ వచనం కూడా మీరు చూసుకోండి, ఆలోచించండి. దేవుని పిల్లలు చదవండి. కీడు చేయుట మాని మేలు చేయుము. చూడండి, కీడు చేయుట మాని మేలు చేయుము. అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. అప్పుడు నిలుస్తావు. నువ్వు దేవుళ్ళో నిలవాలంటే ఇది పట్టు. కీడు చేయడం మానాలి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా కీడు చేయకూడదు, మానాలి. మేలే చెయ్యాలి. అప్పుడు నువ్వు నిత్యము నిలుస్తావు. ఎక్కడ నిలుస్తావు? దేవుడిలో నిలుస్తావు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏమండి, సర్వాధికారి అయిన దేవుడు తండ్రి మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ సహాయం ఉంటది. ఎప్పుడు? మేలు చేసేటప్పుడు దేవుడు తోడుంటాడు. కీడు చేసేవాడికి సాతాను తోడుంటాడు. దెయ్యం సంబంధి ఆ వ్యక్తి, కీడు చేసేవాడు. కనుక మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, కీడు చేయడం అని మేలు చేయము, అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మేలు చేసే వాళ్ళకి దేవుడు తోడు, కీడు చేసే వాళ్ళకి ఉండరు. ఏమండి, మనం భూ సంబంధమైన శరీర సంబంధమైన మనుషులు కాదు. ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకున్నామో చనిపోవుట, పాతి పెట్టుట, కొత్తగా జన్మించుట. నికోదేముతో చెప్తాడు కదా, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరు. నాకు 80 సంవత్సరాలు వచ్చింది బోధకుడా, నేను నా తల్లి గర్భంలో అలాగే ఎలా వెళ్ళను ఎలా రాను అని అడుగుతాడు. పాపం మనవాడికి అర్థం అవ్వలేదు. అప్పుడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్భము, కష్టం. మనం కొత్తగా జన్మించిన వాళ్ళని, పాత గత అయిపోయింది. అది క్రీస్తులో బాప్తిజం తీసుకున్న తర్వాత నూతన జన్మ, నూతన స్వభావం కలిగి మనం అప్పటి నుంచి ఏం చేయాలంటే మేలు చేసేవారిగా ఉండాలి. ఒకవేళ కీడు చేసినా కీడు చేయకూడదు, మనం మేలే చెయ్యాలి. అవునా కాదంటారా? ఈ వచనంతో దేవుడు మాట్లాడతాడు. ఇంకో వచనం కూడా చూసుకుందాం. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. చూడండి, ఎప్పుడైతే ఒకరి ప్రవర్తన యెహోవాకు ఇష్టమైనప్పుడు, ప్రీతికరం అంటే ఇష్టమైనప్పుడు, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. శత్రువులు సహా మిత్రులు అయిపోతారు. ఇంకెవరు శత్రువులు ఉండరండి దేవుని పిల్లారా. మన ప్రవర్తన ఎప్పుడైతే దేవుడికి ఇష్టంగా ఉంటుందో వారు శత్రువులను కూడా ఏం చేస్తాడంట? మిత్రులుగా చేసేస్తాడు. ఎప్పుడైతే దేవుడికి ఇష్టంగా బతికి, ఎప్పుడైతే దేవుడికి ఇష్టకరంగా జీవిస్తామో ఇంక శత్రువులు ఉండరండి. అర్థమైందా? నాకు కూడా చాలా మంది ఉండేవాళ్ళు శత్రువులు శరీర సంబంధంగా. ఎప్పుడైతే క్రీస్తులోకి బాప్తిజం తీసుకున్నానో ఇక నేను వాళ్ళు ఎదురా నేనేం చేశానంటే క్షమాపణ చెప్పేశా, వెళ్ళి మాట్లాడేశా. ఎప్పుడు వీడితో మాట్లాడకూడదు అనుకున్న వాళ్ళతో కూడా నేను మాట్లాడేది. ఎందుకంటే దేవుడు వాక్యం అలా చెప్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మీద ఎవరికైనా ఏమండి అసమాధానం కలిగిన ప్రార్థన అక్కడ నువ్వు ఆపి సమాధానం పడమన్నాడు. ఇంకా ఆ విషయంగా మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతా ఉంటే మనకు శత్రువులు ఎవరు ఉంటారు? ఒకడే ఉంటాడు, విరోధమైన సాతాను. ఇంకెవరు ఉండరు భూమి మీద మనకి, చుట్టూ కానీ బంధువులు కానీ. ఎప్పుడైతే దేవుడికి మన ఇష్టంగా జీవించి, ఎప్పుడైతే మన జీవితం ఆత్మీయ జీవితం దేవుడికి ప్రీతికరముగా ప్రేమగా నడుచుకుంటున్నాం అనుకోండి, శత్రువులు కూడా మిత్రులుగా చేస్తారు, స్నేహితులు అయిపోతారు అందరూ. మన మాట తీరు బట్టి, మన నడవడికను బట్టి, మన భక్తిని బట్టి, దేవుడి ఎదుట యథార్థంగా జీవించాం అనుకోండి, దేవుడికి ఇష్టపడ్డాం అనుకోండి, దేవుడు మెచ్చుకున్నాడు అనుకోండి, మన శత్రువులు కూడా మనకి ఏమవుతారు? మిత్రులుగా అవుతారు. ఎంత అద్భుతమైన మాట అండి. ఉంటున్నాం అలాగా? ఏమండి, పక్కింటితోటే మాట్లాడడం మనం. ఏమండి, ప్రతి ఒక్కరితో బాగుండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమంటుంది వాక్యం. ఇటువంటి జీవితం కలిగి ఉండాలి దేవుని పిల్లలు. ఏమండి, ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. దేవుని పిల్లలారా, మనం దేవుని పిల్లలు, దేవుని దగ్గరికి వచ్చాం. మనం అన్యులు, నేను అన్యుడినే. క్రీస్తు సువార్త విని మనం బాప్తిజం తీసుకున్నాం, దేవుని పిల్లలమే, కుమార్తెలు కుమారులు. శరీరంగా స్త్రీ పురుషులు కానీ అందరూ ఆత్మీయంగా సోదరులమే మనం. ఏమండి,
కనుక మనం ఎలా ఉండాలంటే చాలా దేవుడు ప్రేమామయుడు. మనం ప్రేమించడం కాదు కానీ దేవుడే ప్రేమించి తన అద్వితీయ కుమారుడు పంపించడం వల్ల ఇందులో ప్రేమ ఉంది. ప్రేమగా ఉండాలి, మేలు చేసేవారుగా ఉండాలి, ప్రేమించేవారుగా ఉండాలి. దేవుడు వాక్యం చెబుతుంది. అలా ఉండాలి, అలా బ్రతుకుతా ఉండాలి, దేవుడికి మనకు ఇష్టంగా జీవించాలి. ఇంకొన్ని వచనాలు చూస్తున్నాం దేవుని పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3:17. దేవుని చిత్తం అలాగూ ఉన్న ఎడల, అందరు తీసుకోండి అమ్మా. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తం అలాగున్న ఎడల, దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. చూసారా, చాలా మంది కీడు చేయడానికి ప్రయాసపడతా ఉంటారు. ఎలాగైనా వాళ్ళకి బాధ పెట్టాలి, బాధ కలిగించాలి, మోసం చేయాలి, ఎలాగైనా వాళ్ళకి నేను ఏదో రకంగా చేసి చాలా కష్టపడతా ఉంటారు దేవుని పిల్లలు కీడు చేయడానికి. ఆ ఫ్యామిలీలో ప్రవేశించో ఏదో రకంగా మొత్తానికి ఒక కుటుంబాన్ని కీడు చేయడానికి కొంతమంది కంకణం కట్టుకొని చాలా ప్రయాసపడతా ఉంటారు. ఏదో రకంగా ఇరిగించాలి ఫ్యామిలీకి, ఏదో రకంగా మనం దెబ్బ కొట్టాలి, ఏదో రకంగా మనం అణిచేయాలి ఈ కుటుంబాన్ని అనేది కీడే కదా. కీడు చేసేటానికి ప్రయాసపడుట కంటే మేలు చేయుటకు ప్రయాసపడుట బహు మంచిది. మేలు చేయడానికి ప్రయాసపడాలి. ఏమండి, అవునా కదా? యేసుక్రీస్తు ప్రయాసపడ్డాడు కదా మేలు చేయడానికా, మనకు కీడు చేశాడు. యేసుక్రీస్తు దేవుడు కుమారుడు మేలు చేశాడు, ప్రయాసపడ్డాడు. తిండి లేదు, ఆహారం లేదు, దెప్పికలు, ఆయన మరణ శిక్షణ, ఎటువంటి ఘోరమైన శిక్షణ, పొలం దున్నినట్టు విభుదుడు, దేనికోసం? మనకు మేలు చేయడానికి ప్రయాసపడ్డాడు. అలాగే అపోస్తులు శిష్యులు కూడా ఎంత ప్రయాసపడ్డారు అనుకున్నారు? ఏమండి, బైబిల్ చదువుతున్నారా మీరు? అపోస్తులు పౌలు మొత్తం వీళ్ళు 12 మంది శిష్యులు ఎంత ప్రయాసపడి ఉంటారు? ఈ జీవవాక్యాన్ని మరి దేవుడు వాళ్ళ చేత రక్కించి మనకు సమాప్తమని స్టాంప్ వేసి ప్రకటన గ్రంథం వరకు ఇచ్చారంటే వాళ్ళు మహానుభావులు ఎంతో ప్రయాసపడి ఇచ్చారని. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి మేలు చేయడానికి. మనం రక్షించబడిన తర్వాత మనం కూడా ఏం చేయాలి? ఒక ఆత్మ కోసం ప్రయాసపడాలి. అదే ఈ ప్రయాస. ఎక్కడ మా గ్రామం? కడప జిల్లా. నాకు ఆరోగ్యం బాగోలేదు, నీకు తెలుసు. ఏమండి, తమ్ముడు మిరియాల కూడా. మరి ఈ తమ్ముడు ఇక్కడ ఉన్న తమ్ముడు చూడండి, తమ్ముడు పేరు కృష్ణ. ఇది ప్రయాస, ఒక భారం. మేలు చేయాలి దేవుడి పిల్లలకి. ఏ ఒక్కరైనా ఇన్ని మారుతారేమో ఈ 2 రోజులు మీటింగ్లని, దేవుడి మాటలని అనుకొని ఆయన వ్యాపారం కూడా మానేసుకొని ప్రయాస. చూసారా ఎంత అద్భుతం? ఇది వాక్యం తెలిసిన వాళ్ళు జ్ఞానం అర్థం చేసుకుంటారు. ఏ సిద్ధమైనా సరే, ఏ రకంగా సరే దేవుని మాటలు కొద్ది మందికి చేర్చి ఒక్కరినైనా దేవుడు ఆకర్షిస్తే ఒకరైనా రక్షణలోకి వస్తారు కదా. అదే కదా మనం చేసే మేలు అని ప్రయాసపడ్డాం. మేలు చేయడానికి ప్రయాసపడి మరి చేయాలి, కానీ ప్రయాసపడుట బహు మంచిది. కీడు చేయడానికి ప్రయాసపడకూడదు దేవుని పిల్లరా. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు మనకు పేతురు గారి ద్వారా. ఇంకా కొన్ని వచనాలు చూసుకుందాం. అదే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, సేమ్ మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం క్లారిటీగా చదువుతాం. 3వ వచనం. ఆశీర్వాదములకు వారసులము అవుటకు మీరు పిలువబడి. చూడండి, ఆగుతాముడు. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనం పిలువబడ్డాం. మనం అంతే కదా. మనకు గనుక కీడుకు ప్రతి కీడైనను, చూడండి అంటున్నాడు, కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చెయ్యక దీవించమంటున్నాడు. ఎంత అద్భుతం అండి ఈ మనసు ఉంటున్నా దేవుడి పిల్లలకి. ఉన్న వాక్యానుసారంగా జీవితం సూటిగా మాట్లాడుతున్నాడు వాళ్ళ దేవుడు. ఏం సార్ కీడుకి ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక ఏం చేయమంటున్నాడు? దీవించాలి. ఒకవేళ మనకు ఎవరైనా కీడు చేశాడు అనుకో, ఏం చేయాలి? కీడు చేయకూడదు. పాతనే మన పంటికి పన్ను, కంటికి కన్ను. ఇప్పుడు అలా కాదు. ఏమంటే మనం ఏం చేయాలి? దీవించాలి. అయ్యో తెలియక మనకి కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనం తెలుసుకున్నాం సత్యానికి. మనం ఒకప్పుడు ఎలాగే కదా బ్రతికేవాళ్ళం, ఎలాగే కదా మాట్లాడేవాళ్ళం, మాటకు మాట వాళ్ళు ఏమంటే అది. ఇప్పుడు మనం ప్రభువుని కనుక్కున్నాం, దేవుని తెలుసుకున్నాం కదా. వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం చేస్తున్నారు? మనకి కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి కీడు ప్రతి కీడు చేయక ఏం చేయాలి? వారికి దీవించాలి, లేదా వారి కొరకు ప్రార్థన చేయాలి. తండ్రి వీరు ఏం తింటున్నారో తెలియదు, మీరు క్షమించి తండ్రి. ఒకప్పుడు నా జీవితం కూడా అటువంటి జీవితమే కదా.
తొందరపడిపోయి మాటకు మాట అనేసేవాడిని, దెబ్బ కొట్టేసేవాడిని. ఇప్పుడు నేను మారాను, తండ్రి మీ బిడ్డనయ్యాను కనుక వాళ్ళకి తెలియదు, కనుక వాళ్ళకి క్షమించండి అని వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి దీవించు తండ్రి, కరుణించు తండ్రి అని వారిని మనం దీవించాలి. ఈ వచనం చెప్తుంది. కీడుకి ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ అంటే ఒక దుర్భాష మాట, ఏదో మనం మాట్లాడకూడదు. ఇక్కడ దేవుడు మాట్లాడు, దేవుడికి ఎదురుగా లోకస్తుల మాట దుర్భాష అని అనకూడదని నేను అనట్లేదు. బూతులు, దుర్భాష అంటే బూతులు, అది అనలాగే నేను ఇలాగ తిప్పుతున్నాను. గబుక్కుమని ఎవరైనా అంటారు, మనం ఆ దుర్భాష మాట్లాడకుండా ఏం చేయాలి, దీవించాలి. అప్పుడు ఒకప్పుడు మన జీవితం అలాగ ఉండేది, పాత క్యారెక్టర్. ఇప్పుడు కొత్తగా జన్మించాం కాబట్టి మనం ఎలా ఉండాలంటే పసిపిల్లల వల్లే ఉండాలంటాడు, పసిపిల్లల వల్లే మీరు మారిపోవాలంటాడు శిశువులతో. అవునా? వాళ్ళకి ఏం తెలియదు కనుక అలాగ ఉండాలి. చదువు తమ్ముడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కాచుకొనవలెను. అయిపోయిందా తమ్ముడు? అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి. కంప్లీట్ అయిపోయిన తమ్ముడు 12 వచ్చిన గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. వచ్చేసిందా క్లారిటీ? ఫుల్ గా క్లారిటీ వచ్చిందా? ప్రభు ముఖం కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అర్థమైందండి? విరోధం అయిపోతాం మేము దేవుడికి. మనం దేవుడి పిల్లలమైన వచ్చిన మనం మళ్ళీ ఇటువంటి క్యారెక్టర్లు కలిగి, ఇటువంటి మాటలు కలిగి, ఇటువంటి లోపల ఉన్నాం అనుకోండి, దేవుడి పిల్లలు కాదు మళ్ళా సాతాను పిల్లలు అయిపోతాం. దేవుడికి విరోధం అయిపోతాం మనం. దేవుడికి విరోధం ఎవరండి? సాతానే. మనకు కూడా విరోధం ఏమైనా, మీ విరోధమైన అపవాది ఎవరిని మింగుదాం అని తిరుగుతాం. మింగడమే. ఉప్మా అయినా మనం తింటా ఉంటాం, నవిలి మింగుదాం. వాడేం చేస్తున్నాడు? మింగేస్తున్నాడు లపక్కమని. ఆ సబ్జెక్ట్ ఇంకోసారి దేవుడి చిత్తం అయితే చెప్తానండి, ఆ మింగే దానికోసం. కనుక దేవుడి పిల్లరా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లాస్ట్ లో రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపగలిగిన వాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు. మన దేవుడికి ఇష్టంగా ప్రీతికరంగా బ్రతికినప్పుడు మన మీద నేరం ఎవరైనా మోపగలరండి? ఎవరు మోపుతారు? అబద్ధాలు ఆడేవాడు, ఏమంటే కొన్నేళ్ళు చెప్పేవాడు మీద నేరాలు వస్తాయి. తప్పుడు మాట్లాడుతున్నాడు, తప్పుడు చెప్తున్నాడు, ఈయన మనసు వ్యక్తి కరెక్ట్ కాదనేది వస్తుంది. కానీ యథార్థంగా మాట్లాడే వీడి మీద తప్పు ఎవరు మోపలేరు. అదే అంటున్నాడు. ఇంకోసారి చదువుతా ఉన్నమాట. దేవుని చేత ఏర్పరచబడిన వారికి చూడండి, దేవుడి చేత ఏర్పరచబడి వారి మీద నేరము ఎవరైనా మోపగలరా నేరం? ఇంకో వచనం కూడా చూద్దాం చూడండి, 31వ వచనం. అక్కడే ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడండి? దేవుడే మన పక్షం. వాక్యం మనలో ఉండి బ్రతుకుతా ఉండి జీవిస్తా ఉండి మేలు చేస్తా ఉంటే ఎవరైనా ఉన్నారా ప్రపంచం మీద విరోధి? మనకి ఎవరు లేరు. కనుక దేవుడు తోడుగా ఉండాలి. అందుకే ఇంకో వచనం అయిపోయింది అప్పుడు టైము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని, అనుకూల వచనమే అంటే అనుకూల మాటే మాట్లాడాలి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దుర్భాష మీ నోటంట ఏది రానియకుడి.
అర్థమైందండి? దేవుడు వాక్యం చెప్పేటప్పుడు కూడా చాలా మంది చాలా మాటలు తూలిపోతున్నారు. తూలకూడదు. దుర్భాష రానివ్వకూడదు. మేలు కలిగేట్టే ఉండాలి కానీ వేరే దుర్భాషలు దేవుని సేవకులు చెప్పేవాళ్ళు కూడా అటువంటి మాటలు రానివ్వకూడదు. ఇంకోసారి చదువుతాం మాట. మేలు కలుగునట్లు ఇప్పుడు మీరు ఎన్నాళ్ళకి వచ్చారు ఏమంటే మీరు వింటున్నారు, తర్వాత యూట్యూబ్ లో తర్వాత తమ్ముడు అప్లోడ్ చేసి వదిలిన తర్వాత వాళ్ళకి కూడా అందరికి తీసుకుందాం. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధి, వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగడానికి అనుకూలమైన వచనమే పలుకుడి గాని అనుకూలమైన మాటలే మాట్లాడాలి గాని దుర్భాష ఏదైనను మీ నోటంట రానియకుడి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రార్థన చేద్దాం, సమయం అయిపోయింది. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల నాయన, ఇంతవరకు మీరు క్లుప్తంగా మాతో సూటిగా మాట్లాడిన మాటలు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరొక ఇంకో రెండో సందేశం ఉంటుండగా తమ్ముడు గారి ద్వారా మరి ఆత్మీయ మేలు, మరి ఇంకో కొన్ని విషయాలు, మా ఆత్మీయకు సంబంధించిన విషయాలు మరి చెప్పడానికి తమ్ముడికి బలపరచండి, సమయోచిత జ్ఞానం దయచేయండి. మా అందరికి కూడా వినే మన సహాయం చేసి మరి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.